హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఓ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఇక ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ పథకాలు స్టార్ట్ అయినాయి. ఇక అధికారులు ఈ పథకాలను అమలు చేయడం కొరకు లంచాలు తీసుకోవడం కూడా డే 1 నుంచే స్టార్ట్ చేశారు. చూడండి, ఇక ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుకు 3,000 రూపాయలు డిమాండ్. 2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు ఆఫీసర్. ఖమ్మం జిల్లాలో ఘటన. మెదక్ జిల్లాలో 20,000 తీసుకుంటూ దొరికిపోయిన ఏఈ. చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు మంజూరు కోసం లంచం తీసుకుంటూ మున్సిపల్ వార్డు ఆఫీసర్ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో జరిగింది. మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ 2,500 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 18వ వార్డుకు చెందిన ఓ మహిళ ప్రజాపాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. 23న గ్రామ సభ ముగియగా ఈ పథకాలు లబ్ధిదారుల జాబితాలో ఆమె పేరు రావాలంటే 3,000 లంచం ఇవ్వాలని వార్డు ఆఫీసర్ నల్లంటి వినోద్ 24న డిమాండ్ చేశారు. ఆ మహిళ తొలి విడతగా 2,500 ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులను సంప్రదించింది. సోమవారం సత్తుపల్లి పాత సెంటర్లోని డీసీపీ బ్యాంక్ పక్కన వార్డు ఆఫీసర్కు 2,500 లంచం ఇస్తుండగా ఖమ్మం ఏసీబీ డిఎస్పీ రమేష్ తన సిబ్బందితో వెళ్ళి పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. కాగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కోసం 20,000 లంచం తీసుకుంటూ ఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్లో చోటు చేసుకుంది. మండలంలోని ఓ పరిశ్రమకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కోసం ఏఈ కృష్ణ 50,000 లంచం డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమానులు 30,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 17న 10,000 ఏఈకి ఇచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మిగిలిన 20,000ను సోమవారం ఏఈ కాళ్ళకల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో తీసుకుంటుండగా మెదక్ ఏసీపీ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇక చూడండి, అవినీతి పాడుగాను. ఈ అవినీతి ఎప్పుడు నిర్మూలించబడుతుందో మన భారతదేశంలో ఈ దౌర్భాగ్యం నుంచి మనం ఎన్నడూ బయటపడతామో అర్థమైతలేదు. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ విషయంలో ప్రభుత్వం వారికి ఏసీబీ వారికి వీరికి నేను తెలియజేసే విషయం ఏంటంటే, కొంతమందికి ఇప్పటి వరకు కూడా ఇంకా గ్రామీణ మారుమూల ప్రాంతాలలో కొంతమంది ప్రజలకు ఈ విధంగా అధికారులు లంచాలు అడిగితే వారిని పట్టుకునే వ్యవస్థలు ఉన్నాయని చెప్పి వారిని ఎలా సంప్రదించాలి, వారిని ఎలా కలవాలి అనే విషయాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద దృష్టిని సాధించి వారి యొక్క నెంబర్ని గ్రామంలోని, రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి ఒక్క ఇంటింటికి వారి యొక్క నెంబర్లు, ఫోన్ నెంబర్లు, వారి యొక్క అడ్రస్లు ఇంటింటికి తెలిసే విధంగా ఆ నెంబర్లని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవినీతి పరులను పట్టుకునే ఈ వారి యొక్క ఏసీబీ వారి యొక్క ఫోన్ నెంబర్లని ప్రతి పౌరునికి, దేశంలోని, రాష్ట్రంలోని ప్రతి పౌరునికి అందే విధంగా ఈ విధంగా లంచాలు అడుగుతున్న వారిని పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖ ఉందని చెప్పి ఆ శాఖను సంప్రదించే ఆ యొక్క ప్రొసీజర్ను కూడా ఎవరిని సంప్రదించాలి, ఎట్లా సంప్రదించాలి అనే ప్రొసీజర్ని కూడా ప్రజలకు అవేర్నెస్ ఇస్తే కొంతమేరకు ఈ అవినీతి అరికట్టబడుతుంది. కనుక ప్రభుత్వాల దృష్టిని సాధించి ఈ అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన అవేర్నెస్ను ప్రజలలోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్ళి వారి యొక్క ఫోన్ నెంబర్లను ప్రతి గ్రామంలో కానీ, పట్టణంలో కానీ ప్రతి ఇంటింటికి వారి యొక్క ఫోన్ నెంబర్ తెలిసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరపున థ్యాంక్ యూ, ధన్యవాదాలు.